ఈరోజు ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వకేట్ శ్రీనివాసుల రాధాకృష్ణమూర్తి గారు మనతో ఉన్నారండి. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు శ్రీనివాసుల రాధాకృష్ణమూర్తి. నన్ను ఎస్ఆర్కే మూర్తి అని చెప్పేసి మూడో ప్రాచార్యంగా పిలుస్తారు. మా స్వగ్రామం వచ్చేసి గుడిబండ, కోదాడు మండలం ఉంటుంది. మా తల్లిదండ్రుల పేరు శ్రీనివాసుల వెంకటప్పయ్య, శ్రీనివాసుల రాజలక్ష్మి. నేను నా యొక్క విద్యా నేపథ్యానికి నాకు ఇది మొత్తానికి మా కుటుంబ నేపథ్యం ఏంటంటే మేము ఐదుగురు అన్నదమ్ములం. మా పెద్దన్న గారు టీచర్, ఉపాధ్యాయుడిగా అక్కడే గుడిబండలోనే ఉద్యోగం సాధించడం, అక్కడ ఉన్నత పాఠశాల రావడం కోసం ఆనాడు ఉన్నటువంటి నాయకత్వంతో, ఈ ప్రాంత నాయకులతో, అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి జిఎస్ రెడ్డి గారితో సంబంధాలు పెంచుకొని మా గుడిబండకి ఉన్నత పాఠశాల తీసుకుని వచ్చారు. మా రెండో అన్నగారు కూడా హెచ్ఎస్సి, దాని తర్వాత ఇంజనీరింగ్ పూర్తయి కేటీపీఎస్ పాల్వంచలో 1969 సంవత్సరం ఉద్యోగం సాధించారు. నా మూడో అన్నయ్య గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి దాని నుంచి చేసేసిన తర్వాత కెనరా బ్యాంకులో జాయిన్ అయ్యారు. మా నాలుగో అన్నయ్య గారు కూడా 10th క్లాస్ అక్కడ పూర్తి చేసేసి మా వృత్తి అయినటువంటి పౌరహిత్యం చేస్తున్నారు. నేను ఆ కుటుంబంలో ఐదో వాడిని. మాకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరు. నేను ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వృత్తిలోకి వచ్చానో 1985లో ఆదర్శ వివాహం మాత్రమే చేసుకున్నాను. నేను 7వ తరగతి వరకు ప్రాథమిక విద్యని అభ్యసించి దాని తర్వాత 8, 9, 10 తరగతులు కేటీపీఎస్ పాల్వంచ. ఆ సందర్భంలో మా అన్నగారు అక్కడ ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళినందువల్ల నేను 8, 9, 10 తరగతులు అక్కడ ముగించుకున్నాను. దాని తర్వాత మళ్ళీ నా స్వగ్రామం అయినటువంటి ఇక్కడికి వచ్చేసి స్వస్థలానికి కోదాడ మండపల్లి రాఘవ రంగారావు ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించాను. అది 73 నుంచి 75 వరకు పెద్ద 73 నుంచి 75 వరకు ఇంటర్మీడియట్ అయిపోయిందండి. దాని తర్వాత డిగ్రీ కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఏ కాలేజ్? అది కేఆర్ఆర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. అది 75 నుంచి 78 వరకు. నేను ఆ రోజుల్లో ఈ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో బాగా తిరిగి ఆ సందర్భంగా ఆర్గనైజేషన్ కోసం చెప్పేసి సంవత్సరం అదనంగా కూడా మళ్ళీ జాయిన్ అయ్యి 78లో నేను డిగ్రీ పూర్తి చేసుకోవడం, అప్పుడే విద్యార్థి సంఘ ఎన్నికలు కచేరీ సెక్రటరీగా కావడము. ఆ నేపథ్యంలోనే, ఆ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఏదో సందర్భంలో ఎన్నికలు రీత్యా కానీ ఇంకో రీత్యా కానీ గ్రామాన్ని తిరిగి సభలు సమావేశాలు పెట్టడం, ఎన్నికల ప్రక్రియలు తిరగడం, ఇవన్నీ చేశాను. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి ఎంట్రన్స్ ద్వారా ఉత్తీర్ణత పొంది 79, 82 వరకు 3 ఇయర్స్లో నా యొక్క లా డిగ్రీ పూర్తి చేసుకున్నాను. డిసెంబర్ 82లో నా లా డిగ్రీ పూర్తి కాగానే ఫిబ్రవరిలో నేను న్యాయవాదిగా ఈ వృత్తిలోకి ఎన్రోల్మెంట్ అయి ప్రవేశించడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను నల్లగొండ, ఉమ్మడి మన జిల్లా అయినటువంటి నల్లగొండలో ఆవంచ వేణుగోపాలరావు గారు అని చెప్పేసి చాలా ప్రముఖ న్యాయవాది, వారు విరసం రచయిత అయినటువంటి వరవరరావు గారికి స్వయాన బావగారు. ఆయన తెలంగాణ ఆ రోజుల్లోనే 69లో తెలంగాణ, సపరేట్ తెలంగాణ వారి దగ్గర నేను శిష్యవర్గం చేసి అక్కడి నుంచి నేను 84 డిసెంబర్ ప్రాంతంలో, అప్పుడు కోదాట్లో కోర్టు లేదండి, అందుకోసం చెప్పేసి నేను హుజూర్నగర్లో కోర్టులో అక్కడ జాయిన్ అయ్యాను. అప్పుడు మట్టపల్లి నరసింహరావు గారు అని చెప్పేసి అని మా సీనియర్ అడ్వకేటు, వారి దగ్గర నేను ఉండటం జరిగింది. దాని తర్వాత నేను హుజూర్నగర్కి రావటం, అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. కానీ ఆ రోజుల్లో నేను కోదాడ నుంచే హుజూర్నగర్ ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళేవాడిని. నాకు ముందు మొహమ్మద్ మైనుద్దీన్ గారు అని చెప్పేసి అని ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, వారు కూడా కోదాడ నుంచి వచ్చారు. నేను అక్కడ సంవత్సరంన్నర పాటు చేసిన తర్వాత అసలు ఇంత పెద్ద విస్తీర్ణంగా ఉన్నటువంటి కోదాడికి సపరేట్ కోర్టు ఎందుకు రాదు, ఎందుకు తీసుకురాలేమనేటువంటి దృఢ సంకల్పంతో
ఆనాడు హుజూర్ గారు న్యాయవాదులు అందరితోటి ఒక చర్చించి ఒక రిప్రజెంటేషన్ ఆనాడు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి కొందా మాధవరెడ్డి గారికి ఇవ్వటం, వారు వెంటనే స్పందించడం, తప్పకుండా కోదాడికి మన న్యాయస్థానాన్ని మంజూరు చేయాలని చెప్పేసి అని వెంటనే భువనగిరిలో వారు న్యాయస్థానాన్ని మంజూరు చేశారు. అయితే కొద్దిగా వాళ్ళకి ప్రభుత్వ రీత్యా రావాల్సినటువంటి అనుమతుల దృష్ట్యా 85 నుంచి 87కి మనకి కోదాడలో కోర్టు ఎస్టాబ్లిష్ అయింది. 87లో కోదాడలో కోర్టు మంజూరు చేయటం, అది ఒక ప్రైవేట్ బిల్డింగ్లో చేసి దాని తర్వాత మనకు పర్మనెంట్ బిల్డింగ్ కావాలన్నటువంటి ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి మన కోదాడ శాసనసభ్యులు వీనేపల్లి చంద్రరావు గారి యొక్క సహకారం తీసుకొని కోదాడ జాతీయ రహదారి మీదనే ఎన్ఎస్పి స్థలం కొంత అప్పుడు కోదాడ పోచకద్దరు అనేటువంటి వారు ఉన్నారు, వారి స్థలం కొంత వారిని ప్రతిబిలాడి కొంత తీసుకొని కోదాడలో పర్మనెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2002 సంవత్సరానికి పూర్తి అయిపోయింది. దాని తర్వాత అది కొనసాగుతున్న మూమెంట్లోనే సెకండ్ నేషనల్ కోర్టు అని కూడా మీకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో కోదాడ కోర్టు యొక్క పొటెన్షియాలిటీ బాగుంది కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి కూడా, అంటే మన ప్రాంతంలో కూడా చాలా మంది న్యాయవాద వృత్తికి ఆకర్షితులై చాలా మంది న్యాయవాదులు ఇక్కడ ఎన్రోల్ కావడం ఇచ్చేయడం జరిగింది. ఇవాళ మేము కోదాడలో 10 మంది న్యాయవాదులతో స్టార్ట్ అయినటువంటి న్యాయస్థానం ఇవాళ సుమారుగా 120 మంది న్యాయవాదులతో కడగడలేకపోతారు. కాకపోతే దురదృష్టవశాత్తు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పర్మనెంట్ కోర్టు బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఒక 15 సంవత్సరాలని కుప్పకూలిపోవటం వల్ల దానికి తిరిగి పునఃస్థాపన కోసం చెప్పి దాన్ని డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ 3 కోర్ట్స్ బిల్డింగ్ 4 కోర్ట్స్ బిల్డింగ్, అంటే ఒక మెజిస్ట్రేట్ కోర్టే కాకుండా సబ్ కోర్ట్ అలాగే జిల్లా కోర్టు కూడా అవకాశం ఉండే విధంగా మేము ఏర్పాటు చేస్తుంటూ ఇప్పుడు ప్రస్తుత మా బార్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి నాగార్జునరావు నాయకత్వంలో మేము దానికి ఏర్పాటు చేసుకుంటున్నాం. కొద్ది కాలంలో జిల్లా న్యాయస్థానాన్ని కూడా కోదాడలో చూస్తాను అన్నటువంటి ఆశ మాకు మిగిలింది. ఇంకా ఆ ఒక్క కోరికని నెరవేర్చుకున్నట్లయితే మా జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే ఏ ఉద్దేశంతో ఇక్కడ ఉద్యమ నేపథ్యంలో పెరిగామో, ఈ ప్రాంత ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కలగాలి, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పేసి అనుకున్నామో అది సాధించుకుంటున్నాం. దీనికి ప్రస్తుత శాసనసభ్యులు వల్లం మల్ల యాదవ్ గారు కూడా తన వంతు సహాయ సహకారం అందిస్తమే కాకుండా మా వెంట ఎక్కడికంటే ఎక్కడికి వచ్చేసి కోదాడ న్యాయస్థానానికి ఏ రకంగా ఎన్ని కావాలన్నా అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాను. జిల్లా న్యాయస్థానానికి కావలసినటువంటి ఏ రిప్రజెంటేషన్ అయినా, ఏ అనుమతుల కోసమైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీ గారిని ఒప్పించి మీ యొక్క కళల్ని ఈ ప్రాంత ప్రజల యొక్క కళలు తీరుస్తున్నా అని చెప్పేసి అని వారు హామీ ఇచ్చిన మీద మేము వారి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. మా కళలు తొందరనే సాకారం అవుతాం అనుకుంటున్నాం. మా దురదృష్టవశాత్తు ఈ కరోనా బారిన పట్టడం వల్ల ఏ కార్యక్రమం ముందుకు పోకుండా, ప్రత్యక్షంగా మేము ఎవరి దగ్గరికి పోలేకుండా ఇంకా శంకుస్థాపన కూడా పూర్తి చేసుకోలేకపోయినాం. కానీ శంకుస్థాపన కార్యక్రమం మాకు 4 కోట్ల బిల్డింగ్కి అనుమతి లభించింది. ఎప్పుడైతే అది పూర్తి అవుతుందో తప్పకుండా మాకు 4 కోట్ల అవకాశం వస్తుంది. అంటే జిల్లా న్యాయస్థాన అవకాశం కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇంకా అనేక మంది అడ్వకేట్స్ ఎదగడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. సార్, మీరు ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎప్పుడైనా ఎన్రోల్మెంట్ తీసుకున్నారు? నాది ఎల్ఎల్బి డిసెంబర్లో రిజల్ట్ వచ్చిందండి. రిజల్ట్ రాగానే వెంటనే మేము అప్లికేషన్, ఆ రోజుల్లో పద్ధతి ఎట్టిందంటే 15 రోజులకు ఒకసారి ఎన్రోల్మెంట్ ఉంటుంది. నా వంతు వచ్చేసరికి 5 ఫిబ్రవరి 1983లో నేను న్యాయవాదిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ తీసుకున్నాను. మీరు లాయర్ ఎందుకు ఎంచుకున్నారు? ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కేఆర్ఆర్ కాలేజీలో, తర్వాత మళ్ళీ ఎల్ఎల్బికి ఎందుకు వెళ్ళారు? నేను మొదటి నుంచి నా అభిప్రాయం కానీ నా సిద్ధాంతాలు కానీ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకు ఏదో రకమైన నాకు తోచిన న్యాయం చేయాలని చెప్పేసి అని భావంతో. అయితే ఆనాడు డాక్టర్ కోర్సుకు పోవాలంటే
ఆ స్తోమత లేనందువల్ల న్యాయవాద వృత్తిని ఎంచుకున్నా కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కొంతవరకు ఎదిరించి వాటిని పారదోలవచ్చని, తద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా న్యాయం చేసిన వాడిని అవుతానని చెప్పేసి అందున నాకు ఉన్నటువంటి ప్రతిభ దానికి సరిపోతుందని చెప్పేసి స్నేహితుల ప్రోత్సాహము, నాకు విద్య నేర్పిన గురువుల ప్రోత్సాహము, నా అన్నదమ్ములు, నా తల్లిదండ్రులు వీరందరి ప్రోత్సాహంతో నేను తప్పకుండా న్యాయవాద వృత్తినే ఎంచుకోవాలి అనేటువంటి దృక్పథంతో దానికి వెళ్ళటం జరిగింది. సార్ మీరు ఎటువంటి దృక్పథంతో లాయర్ అయ్యారు సార్? నేను ఇంతకుముందే మీకు వివరించా, నేను ఒక సామాజిక స్పృహతోటి ఈ యొక్క వృత్తిలోకి రావడం జరిగింది. ఈ వృత్తిలో 2 రకాల సేవలు చేయొచ్చు. ఒకటి, నాకు నేను బ్రతకగలను. రెండోది, నా బ్రతుకు తెరువుతో పాటు సామాజిక సేవ చేయడం. ఈ 2 కూడా ఒకే వృత్తిలో ఎంచుకొని చేయగలుగుతానటువంటి దృక్పథంతో ఇందులోకి రావటము, దీన్ని నా వృత్తిని సామాజిక సేవకు కూడా అందించి నేను చేసేవాడిని. ఈ ప్రాంతంలో అనేక స్కూల్స్కి నేను ఆ రోజుల్లో నా వృత్తి పరంగా నేను బాగా ఉన్న రోజుల్లో అనేక స్కూల్స్కి టీవీలు, లైబ్రరీ బుక్స్, గోండాల్ అనే గ్రామానికి ఒక లైబ్రరీనే స్థాపించడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ప్రతి స్కూల్ కూడా, ఇక్కడ పాలాల స్కూల్ అని, గోండాల స్కూల్ అని, తమ్మర స్కూల్ అని, గుడిబండ నా స్కూల్కి. ఎందుకంటే నేను పెరిగిన నేపథ్యం ఏదైతే నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని కాబట్టి పేద ప్రజలు ఎలా ఉంటారని చెప్పేసి తెలుసు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వాలు వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇస్తున్న సందర్భంలో సరైనటువంటి ప్లేట్స్ కూడా లేకపోతే ఈ ప్రాంతంలో చాలా స్కూల్స్కి నేను ప్లేట్స్, విద్యార్థులకి క్లాసులు ఇవన్నీ కూడా పంచడం, బుక్స్ ఇవ్వటము ఇట్లా. అలాగే కేఆర్ఆర్ కాలేజీలో నేను ఒక గోల్డ్ మెడల్ కూడా కొంత డబ్బులు డిపాజిట్ చేసేసి నా పేరు మీద ఒక గోల్డ్ మెడల్ కూడా ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అది నా సోషల్ సర్వీసులో భాగం. సార్ మనకి లాయర్కి బారిస్టర్కి ఉన్న తేడా ఏంటి సార్? లాయర్కి బారిస్టర్ ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు బ్రిటిషర్స్ మనని పరిపాలించిన రోజుల్లో అక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు కానీ ఆ విద్యను ఇచ్చేసినటువంటి వాళ్ళని బారిస్టర్ అనేవాళ్ళు. దాని తర్వాత రాను రాను ఇక్కడ కూడా మనకు న్యాయ విద్యను అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ లా డిగ్రీ అనేవాళ్ళు. కానీ మనం ఇక్కడ ఏముండేదంటే చాలా ప్రాంతాల్లో లా డిగ్రీని ఎల్ఎల్బి అంటారు, కానీ ఆంధ్ర ప్రాంతానికి పోయేసరికి బిఎల్ అంటారు. అంటే ఎల్ఎల్బి అంటే ఏంటంటే ఎల్కి మధ్యలో ఫుల్ స్టాప్ ఉండదు. లెగ్జిమ్ లెగెమ్ బెకేరియా అని ఒక లాటిన్ టర్మ్, కాబట్టి దాన్ని ఎల్ఎల్బి అని చెప్పేసి అన్నారు. బిఎల్ అంటేనే బ్యాచులర్ ఆఫ్ లా అని, కాబట్టి కొన్ని ప్రాంతాల్లో దీన్ని బిఎల్ అంటారు, ఇక్కడ ఎల్ఎల్బి అంటారు. కానీ 2 డిగ్రీస్ 2 క్వాలిఫికేషన్స్ ఒకటే. దానికంటే ముందు కూడా ప్లీడర్స్ అని ఉండేవాడు. ఎల్ఎల్బి లేకుండా మనకు నిజాం నవాబ్ కాలంలో ఇక్కడ కొంతమంది చాలా తెలియని వాళ్ళు పరీక్ష పెట్టేవాళ్ళు. నిజాం నవాబ్ ఆ పరీక్షలు క్లాస్ అయిన వాళ్ళు ప్లీడర్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి డిగ్రీ అక్కర్లా. అప్పుడు ఉర్దూ లాంగ్వేజ్ చదువుకునేవాళ్ళు, వాళ్ళని ప్లీడర్లు అనేవాళ్ళు. ఆ రోజుల్లో మున్సిపల్ కోర్టులలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళు. కాలానుగుణంగా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాసేసి వాళ్ళు కూడా ఎల్ఎల్బి అయిపోయి అడ్వకేట్స్ అయ్యారు. లీడర్ అనేవాడు ఎవరైతే ఎల్ఎల్బి పూర్తి కాకుండా వకాలత్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అడ్వకేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు లీడర్స్ అనేవాళ్ళు. ఎల్ఎల్బి చేసినటువంటి వాళ్ళనేమో లాయర్. అది దాని తేడా. సో అది కూడా లీడర్ అనేవాడు ఒక తెలంగాణ ప్రాంతంలో ఉంది. అయితే మనకి అసలు లాయర్కి అడ్వకేట్కి ఉన్న వ్యత్యాసం ఏంటి? ఏం లేదు. లాయర్ అని చెప్పేసి అన్నా, అడ్వకేట్ అన్నా 2 కూడా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. 2 ఒకటే. అడ్వకేట్ అంటే అడ్వకేటింగ్ చేయించడము అని చెప్పేసి, లాయర్ అంటే న్యాయవాది. 2 ఒకటే, సిమిలర్, సినానిమస్ అంటారు. అంటే ఒకే దానికి బహువచనం అన్నటువంటి బహుళ రూపంలో చెప్తాం, నానార్థాలు. హైకోర్టులో కొంతమంది జడ్జెస్, ఒక ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు. వాళ్ళు హైకోర్టులో అన్ని రకాలుగా అన్ని సబ్జెక్ట్స్ మీద బాగా ఎక్స్పర్టైజ్ చేసినటువంటి న్యాయవాదులను కొంతమంది సెలెక్ట్ చేసుకొని సంవత్సరానికి 5గురిని 10 మందిని, ఇంతకుముందు గత సంవత్సరం 16 మందికి ఇచ్చారు. అంటే ఎంతమందికి ఇచ్చు? 42 మందికి ఇచ్చినట్టుంది. ఎంతమందికి ఇచ్చు? అతనికి ఏం స్టేటస్ ఇస్తారంటే సీనియర్ అడ్వకేట్కి ఉండేటువంటి గౌన్ తేడా ఉంటుంది. పైన వేసుకుంటాం కోర్టు పైన. ఆ గౌన్కి సీనియర్ అడ్వకేట్కి ఒక లేబుల్ లాగా ఇట్లా
పింఛమైతే దాన్ని ఏమంటారు, విసరకరలాగా ఎగురుతుంది, అది ఉంటుంది. అతను ఏం చేయాలని చెప్పేసి అంటే ఇండిపెండెంట్గా కేసులు వాదిస్తానికి వీలేదు. ఎవరైనా అడ్వకేట్ చేసి వీళ్ళు రప్పిస్తే జడ్జి దగ్గర డైరెక్ట్గా సీనియర్ అడ్వకేట్, అదొక హైకోర్టే సాధ్యమవుతుంది. హైకోర్టు కింది స్థాయి వాటిల్లో ఎక్కువ సంవత్సరాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని సీనియర్ అడ్వకేట్ అని ఆటోమేటిక్గా చేస్తున్నారు తప్ప ఇది డిజిగ్నేషన్ కాదు. ఇక్కడ వచ్చేది ఏదైతే ఉందో, ఇక్కడ మేము సీనియర్ అడ్వకేట్ అనుకునేది, ఇక్కడ నేను మొదటి వ్యక్తిని కాబట్టి నేను సీనియర్ అడ్వకేట్ అంటున్నాను, అంతే తప్ప మాకు ఇచ్చేది డిజిగ్నేషన్ కాదు. ఆల్మోస్ట్ నేను 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, 39 సంవత్సరాలు అడుగు పెట్టాను. కాబట్టి ఆటోమేటిక్గా నన్ను సీనియర్, నేనే మొదటి వాడిని కాబట్టి నన్ను సీనియర్ అంటారు. అందువల్లనే తప్ప నాకు వేరే ఇక్కడ సీనియారిటీ అనేటువంటిది ఎవరు ఆపాదించలేదు. అసలు అడ్వకేసీలో సీనియర్ జూనియర్ అనేది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఒక హైకోర్టు సుప్రీంకోర్టు మాత్రమే ఉంటుంది. అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఏఓఆర్ అంటే ఏఓఆర్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని చెప్పేసి ఒక సుప్రీంకోర్టులో మాత్రమే ఉంటుంది. అదేం చేస్తారంటే ఏదైనా కేసు వేయాలంటే సుప్రీంకోర్టులో డైరెక్ట్ అడ్వకేట్ వేయడానికి వీలేదు. అక్కడ ఎంత పెద్ద అడ్వకేట్ అయినా కానీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని చెప్పేసి అని సుప్రీంకోర్టు వాళ్ళు అక్కడ వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళు మొత్తం కూడా రికార్డు తయారు చేస్తారు. అతను అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని చెప్పేసి అంటారు. అతను ప్రిపేర్ చేసి కోర్టు వేసిన తర్వాత పార్టీ మళ్ళీ అడ్వకేట్ అపాయింట్ చేసుకోవాలి, అతను చేస్తారు. అందుకనే మనకి జడ్జిమెంట్స్ వస్తుంటే కూడా అడ్వకేట్ ఆన్ రికార్డ్ అని ఒకటి ఉంటుంది, అడ్వకేట్ ఆర్గ్యూడ్ అని ఒకటి ఉంటుంది, దాని తర్వాత సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యూడ్ అని ఒకటి ఉంటుంది. 3 అంచెల వ్యవస్థ ఉంటాయి. అదొక సుప్రీంకోర్టు మాత్రమే చెల్లుబాటు. ఓకే సార్, అయితే మనకి ఎల్ఎల్బి అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని గురించి కొంచెం వివరించండి సార్. ఎల్ఎల్బి అనేది వేరే రకాలంటూ ఏం లేవు, కానీ ఈ మధ్య ఏం చేసినారంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఎల్ఎల్బి చేసుకోవడం కోసం ఒక సౌలభ్యం ఇచ్చారు. ఇంటర్మీడియట్ చేయగానే అది లా అంటారు, అది 5 years కోర్సు, అది గ్రాడ్యుయేషన్తో సమానం. కానీ గ్రాడ్యుయేషన్ తర్వాత చేసేటువంటిది ఏదైతుందో 3 years కోర్స్, దానికి ఎల్ఎల్బి అంటారు. అంటే ఇదేమో 2 degrees అంటాం, అది ఎల్ఎల్బి అంటే దాన్ని ఏమో ఎల్ఎల్బి అంటాం, దానికి ముందు డిగ్రీ ఉండదు. 5 years కోర్స్ చేసేటువంటి వాళ్ళని ఎల్ఎల్బి అంటారు. 3 years కోర్స్ చేసే వాళ్ళని బిఏఎల్ఎల్బి, బిఎస్సి ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి అంటారు. ఇప్పుడు మా కోదాట్లో ఒక జడ్జి కూడా అంటారు, మా సెకండ్ ఎడిషనల్ జడ్జి ఉంటారు, ఆమె లా అంటే ఇంటర్మీడియట్ తర్వాత చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్కి కోర్టు ప్లీడర్కి ఉన్న తేడా ఏంటి సార్? మంచిగా అడిగారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటేనేమో ఓన్లీ పోలీస్ కేసులు మాత్రమే విచారించేటువంటి వాడిని, అంటే క్రిమినల్ కేసులు మాత్రమే విచారించే వ్యక్తిని పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ అంటారు. పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ అనేది 2 రకాలు ఉంటాయి. మెజిస్ట్రేట్ కోర్టులలో ఎవరంటే గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, డైరెక్ట్ అది ప్రభుత్వ ఉద్యోగం కిందకి వస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది ఏందో వాళ్ళ టర్మ్ 3 years ఉంటుంది. 3 years అదేంటంటే పొలిటికల్ అఫిలియేషన్స్, పొలిటికల్ పార్టీ ఇది ఎవరుంటే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళకి జిల్లా జడ్జి గారు రికమెండ్ చేయాలి, దాన్ని కలెక్టర్ ఫార్వర్డ్ చేయాలి, దాన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేయాలి. కానీ ఏపీపీ అని చెప్పేసి అని మెజిస్ట్రేట్ కోర్టులలో ఉండేటువంటి పోస్టులకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాని ద్వారా మాత్రమే ఏపీపీ అంటే అసిస్టెంట్ పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ అంటారు వాళ్ళు. ఇక జీపీ అంటారు, గవర్నమెంట్ ప్లీడర్. గవర్నమెంట్ ప్లీడర్ ఎవరంటారంటే ప్రభుత్వం మీద పడినటువంటి ఏ సివిల్ కేసు అయినా, ఇప్పుడు తైలార్ మీద రెవెన్యూకి సంబంధించింది కానీ ఇంకో రకం కానీ అంటే వ్యవసాయ భూములకు సంబంధించిన ఏమన్నా రెవెన్యూ వాళ్ళ మీద కానీ, ఆర్డీఓ మీద కానీ, కలెక్టర్ మీద కానీ, లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కానీ, ఈ రకంగా ప్రభుత్వ సంస్థల మీద ఏ వ్యక్తి అయినా సరే తన హక్కు కోసం కింది స్థాయి న్యాయస్థానాల్లో అంటే జిల్లా కోర్టు నుంచి సబ్ కోర్టు, మెజిస్ట్రేట్ కోర్టుల దగ్గరికి ఏదైనా ఫైట్ చేసినట్లయితే ప్రభుత్వం తరపున వాదించేటువంటి వ్యక్తిని గవర్నమెంట్ ప్లీడర్ అంటారు. ఈ రెండింటికి వ్యత్యాసం ఇది. కానీ గవర్నమెంట్ ప్లీడర్నేమో ప్రభుత్వం ఒక లిమిటెడ్ పీరియడ్ అంటే 2 years 3 years ఉంటుంది వాళ్ళది, ఆ లిమిటెడ్ అపాయింట్మెంట్. ఏపీపీ వాళ్ళదేమో లైఫ్ లాంగ్ అపాయింట్మెంట్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేదేమో 3 years అపాయింట్మెంట్. మనకి అడ్వకేట్కి మరియు పోలీసు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటి సార్? ఇందులో ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది? అది పోలీస్కి అడ్వకేట్కి పవర్స్ అనేది ఏముండదు. పోలీసు వాళ్ళేమో చట్టాన్ని అమలు చేస్తుంటారు, న్యాయవాదేమో పోలీసు వాళ్ళు పెట్టిన దాంట్లో అసలు ఎంతవరకు నిజాయితీ ఉన్నది అన్నటువంటి విచక్షణని మాత్రమే న్యాయస్థానం ముందుకు తీసుకొని వస్తారు. ఒకళ్ళేమో చట్టాన్ని అమలు చేయడం కోసం ఎవరైతే తప్పు చేశారో అతన్ని ప్రాసిక్యూట్ చేస్తుంటారు. ఆ ప్రాసిక్యూషన్ సమంజసం ఉందా లేదా అని
కోర్టు దృష్టికి తీసుకురావడం న్యాయవాది. మీరు అడ్వకేట్ అయిన తర్వాత మీరు వాదించినటువంటి పెద్ద కేసు ఏంటి సార్? నేను వాస్తవంగా అడ్వకేట్ అయిన తర్వాత చాలా గొప్ప గొప్ప కేసులు చేసినాను, ఇది అని చెప్పలేను. కానీ సెన్సేషనల్ కేసులలో ఎలక్షన్ కేసులు ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ కేసు అంటే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటిది, దాని మీద చాలా మంది ఛాలెంజ్ చేశారు. పేర్లు అవసరం లేదే కానీ ఓకే సార్. ఆ కేసెస్ మొత్తం కూడా ముగ్గురు పిల్లల కేసుని నేను సమర్థవంతంగా, నేను ఎవరి పక్షాన్ని అయితే వాదించానో వాళ్ళ పక్షాన్ని గెలిచాను. అలాగే రీకౌంటింగ్ సంబంధించింది కూడా కోదాడు కోర్టునే బ్రహ్మాండం తీర్పు వచ్చింది. ఒకప్పుడు నేను ఫస్ట్లో ప్రాక్టీస్కి వచ్చినప్పుడు 88 కన్నా ముందు గడపాలకు సంబంధించిన కేసు. ఇట్లా ల్యాండ్ కేసెస్ కూడా చాలా గొప్ప గొప్ప కేసులు ఉన్నాయి. ఎందుకంటే ఇది గొప్పది, ఇది తక్కువదని కాదు. ఎందుకంటే న్యాయస్థానం దృష్టిలో అన్ని కేసులు సమానమే. నా దృష్టిలో అంటే పెద్ద కేసు అంటే ఫీజు ఎక్కువ ఇస్తే పెద్ద కేసు అని చెప్పేసి అంటుంటారు, కానీ చాలా లిటిగేషన్ ఉండి చాలా చేసేటువంటి ఇప్పుడు నడుస్తున్నాయి. కోదాట్లు నా దగ్గర ఉన్నాయి. 13 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసులు కూడా ఉన్నాయి. అవి తీర్పుకు రావాల్సిందే. కానీ ఇది పెద్దది, ఇది చిన్నదని కాదు. కానీ చాలా సెన్సేషనల్ కేసులు మాత్రం చేశాను. చాలా వాటిలలో నేను విజయం పొందాను. అలాగే చాలా వాటిలో ఓటమిలో కూడా పొందాం. ఎందుకంటే విజయము ఓటమి అన్నది సహజంగా ఉంటాయి. కానీ కొన్ని విషయాలు చెప్తే ఓటమి భాగం నాకు తక్కువ, విజయ భాగమే ఎక్కువ. సార్, మీరు వాదిస్తున్నటువంటి కేసులలో మీ మీద ఎటువంటి మీకెళ్ళి న్యాయం ఉండి మిమ్మల్ని కేసులు వాదించడం ఆప్ చేయండి అని ఒత్తిళ్ళు ఎవరైనా చేశారా సార్? వాస్తవంగా ఈనాటి వరకు కూడా నా మీద ఈ కేసు వాదించొద్దు అనేటువంటి ఒత్తిడి రాలే. కానీ మా పార్టీకి న్యాయం చేయండి అని చెప్పేసి అన్నటువంటి ప్రెషర్స్ వచ్చేవి. కానీ వాటిని చాలా నిర్ద్వందంగా తిరస్కరించి నేను నానుకున్న న్యాయం వైపు, నా సొంత అన్నదమ్ములున్నా బంధుత్వంలో కానీ లెక్క చేయకుండా నేను ఇవాటి వరకు ఏ పక్షం అనుకున్నానో ఆ పక్ష న్యాయం కోసం తుది వరకు ఇవాటి వరకు పోరాడాను. ఇక ముందు కూడా అంతే పోరాడతాను. నా మీద ఈనాటి వరకు ఎటువంటి ఒత్తిళ్ళు లేవు, నాకు బెదిరింపులు లేవు. నన్ను బెదిరిస్తానికి కూడా అంత అవకాశం ఎవరికి ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే నా నేపథ్యం కూడా బెదిరే నేపథ్యం కాదు. సార్, మీరు అడ్వకేట్ అయిన ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి? మీరు కేసుకి ఎలా ఫీజు తీసుకునేవారు? ఎవరో ఒక సీనియర్ న్యాయవాది దగ్గర జూనియర్షిప్ అంటే అప్రెంటిస్షిప్ లాగా చేయాల్సి ఉంది. కాబట్టి మన నైపుణ్యాన్ని, మన యొక్క శ్రమని గుర్తించి సీనియర్ అడ్వకేట్ అంతో ఇంతో ఇచ్చేవాడు తప్ప వృత్తిలోకి రాగానే ఎటువంటి రెమ్యునరేషన్ రాకపోయేది. వ్యక్తిగతంగా మనం చేయలేము కూడా. నేను ప్రవేశించిన కాలంలో న్యాయవాద వృత్తులకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వటం కూడా కేసుకి 100 రూపాయల్లోనే ఉండేది తప్ప వేలలో కూడా మనం ఊహించలేకపోయాడు, ముఖ్యంగా జూనియర్ న్యాయవాదిగా. దాని కాలక్రమంలో ఇప్పుడు జనంలో కూడా డబ్బు ఇచ్చేటువంటి పేమెంట్ కెపాసిటీ పెరిగింది కాబట్టి ఈ రోజుల్లో బాగానే ఇస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే న్యాయవాదులు కూడా మా పేమెంట్ షెడ్యూల్ అంటే మాకు ఏదైతే నిర్వర్తించాలో ఇంత ఫీజు తీసుకోవాలని చెప్పేసి అడ్వకేట్ ఫీజ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది ఒక పక్క చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దానికి భిన్నంగానే న్యాయవాదులు మొత్తం కూడా లక్షలనే వసూలు తీసుకుంటున్నారు. అది నిజమైనటువంటి అంశం. నేను ఎలా తీసుకుంటున్నాను కాదే కానీ నేను పెరిగిన నేపథ్యంలో మాత్రం చాలా తక్కువ ఫీజు, మనకి పూట గడిస్తే చాలు ఉన్నటువంటి పద్ధతిలో బ్రతికినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ రాను రాని బాగా పెరిగిపోయినాయి, ఆర్థిక పరిస్థితులు పెరిగిపోయినాయి, జీవన ప్రమాణాలు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి దాన్ని బట్టి ఫీజు తీసుకుంటాను, కానీ వేరేం లేదు. న్యాయవాద వృత్తి ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది, కానీ ఇవాళ చాలా సుఖంగానే వృత్తి న్యాయవాదులు కూడా ఇబ్బంది పడకుండా బ్రతుకుతున్నారని చెప్పేసి భావిస్తున్నాం. ఎవరిదైతే శక్తి సామర్థ్యాలు ఉంటాయో, ధైర్యం ఉంటుందో వాళ్ళు నిర్భయంగా బ్రహ్మాండంగా బ్రతకవచ్చు. ఓకే సార్, సమాజంలో విద్యావంతులకి ఈ శిక్షణలు, ఈ లా గురించి తెలుస్తారు. అదేవిధంగా సమాజంలో చాలా వరకు ఈ సెక్షన్స్ గురించి పోలీసులు, కోర్టులు అంటే భయపడేవారు ఉన్నారు. వీళ్ళకి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవంగా మన కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని కూడా
ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల మీద న్యాయాల మీద అవగాహన కల్పించడం కోసం లీగల్ లిటరసీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అని సుప్రీంకోర్టు టేకప్ చేసింది. దానిలో భాగంగానే మేము ఈనాటికి కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజలందరినీ కూడా అవేర్నెస్, చట్టం అంటే ఏంటి, ఏ రకంగా పోవాలి, పోలీస్ స్టేషన్కి పోతే నీ హక్కు ఏంటి, భూమి మీద నీ హక్కు ఏంటి, ఏదైనా వస్తువు కొంటే నీ హక్కు ఏంటి, నీ అన్ని చట్టాల మీద, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని, పోతే క్రిమినల్ యాక్ట్స్ మీద, సివిల్ యాక్ట్స్ మీద, యాక్సిడెంట్ కేసుల గురించి, వీటన్నిటి మీద, ప్రతి దాని మీద, వేధింపుల మీద, డొమెస్టిక్ గృహ చట్టం మీద, అంటే ఈ దేశంలో ఇవాళ ఎన్ని చట్టాలు వచ్చినాయంటే ప్రతి ఆస్పెక్ట్లో కూడా సామాన్యుడికి న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వాలు రోజు రోజుకి కొత్త చట్టాలు తెస్తున్నాయో ఆ కొత్త చట్టాలు మొత్తం సామాన్యుడికి అందుబాటులోకి రావాలి, తెలియాలని చెప్పేసి ప్రతి న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో వెళ్ళి గ్రామాన ఆ జడ్జెస్, న్యాయవాదులు మొత్తం కూడా పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని మమేకం చేసి ఆ చట్టాల గురించి చెప్పి వాళ్ళని విద్యావంతులు చేస్తున్నాం. ఇది ఆ క్రమంలో. సార్, తీర్పులలో ఒక కోర్టుకి మరొక కోర్టుకి వ్యత్యాసం ఉంటుందా సార్? ఇక్కడ ఏమైతుందంటే, ఉదాహరణకి కోదాడు కోర్టు ఉంది, దీనికి ఒక లిమిటెడ్ జ్యూడిక్షన్ ఉంది. ఒక వ్యక్తికి శిక్ష పడ్డది అనుకోండి, ఉదాహరణకి ఈ వ్యక్తి నాకు ఈ కోర్టు అన్యాయం జరిగిందని జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. జిల్లా న్యాయస్థానం వాళ్ళు పునర్విచారించేసి ఈ కోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి సవరణ చేసుకుంటూ కొట్టేసే అవకాశం. దాని మీద మళ్ళీ స్టేట్ వాళ్ళు అప్పీల్ చేయొచ్చు. ఏ వ్యక్తి అయితే ఏ ముద్దాయినైతే శిక్షించి తప్పించిందో జిల్లా న్యాయస్థానం, ఆ వ్యక్తి బయటపడతాడు. మళ్ళీ దాని మీద కూడా వాళ్ళు హైకోర్టుకు పోవచ్చు. అంటే ఇక్కడ విచారణ అధికారికి ఏముంటుందంటే, ఒక కోర్టు ఆలోచన విధానం ఇంకో కోర్టుకు నచ్చకపోవచ్చు, లేదా ఆ కోర్టు ఆలోచన విధానం హైకోర్టుకు నచ్చకపోవచ్చు, హైకోర్టు ఆలోచన విధానం సుప్రీంకోర్టుకు నచ్చకపోవచ్చు. అంటే ఒక్కొక్క న్యాయవాది ఒక్కొక్క పాయింట్ లేవదీస్తున్నప్పుడు అక్కడ వచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంతే తప్ప ఒక కోర్టుకు న్యాయాలు మారవు, చట్టాలు మారవు. చట్టాన్ని అమలు చేసే పద్ధతులలో జడ్జి యొక్క తీర్పు మారుతుంది, జడ్జి యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జి యొక్క తీర్పు విచక్షణ వేరు, జిల్లా కోర్టు ఇచ్చేది వేరు, జిల్లా కోర్టు తీర్పు మీద హైకోర్టు ఇచ్చేది వేరు. అంటే ఒక్కొక్కసారి ఒక తీర్పులో అన్ని రకాల డిస్కషన్స్ ఏదైతే చేస్తారో లోయర్ కోర్టు దాన్ని అంగీకరించవచ్చు, పై కోర్టు వారు అంగీకరించకపోవచ్చు. అంగీకరిస్తేనే ఈ కోర్టు తీర్పు అమలు అవుతుంది, అంగీకరించిన పక్షంలో ఈ కోర్టు ఇచ్చిన తీర్పు రివర్స్ అవుతుంది. ఇదే సీలు వాటర్లో. అదేవిధంగా క్రిమినల్ కేసులను కూడా ఇక్కడ శిక్ష పడ్డ వ్యక్తి పై కోర్టులో విడుదల కావచ్చు, మళ్ళీ జిల్లా కోర్టు విడుదలైనటువంటి వాడు సుప్రీంకోర్టులో శిక్షించబడవచ్చు. వాడు మరి సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత మళ్ళీ అక్కడ దోషిని కూడా నిర్ధారించవచ్చు. అంతే తప్ప ఇదే ఫైనల్ కాదు. సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అంతిమ తీర్పు మాత్రమే ఫైనల్. అది అప్పీల్ చేసుకునేటువంటి పార్టీ యొక్క ఇష్టం తప్ప వేరే కాదు. దీన్ని క్యారీ అవుట్ చేయడాన్ని బట్టి ఉంటుంది. సార్, న్యాయస్థానంలో అడ్వకేట్ ఒకవేళ దురుసుగా మాట్లాడితే దానికి ఎలాంటి శిక్ష ఉంటుంది సార్? అడ్వకేట్ మధ్య కనుక కరెక్షన్ జరిగితే డెకోరం అంటే ప్రతి కోర్టులో కూడా డీసెన్సీ అండ్ డెకోరం అని చెప్పేసి ఉంటుంది. అంటే ఒక చట్టబద్ధత, అంటే మన టోన్ అండ్ టెనర్, అంటే హై పిచ్లో మాట్లాడటం కానీ సభ్యతని అధిగమించి మాట్లాడటానికి వీల్లేదని చెప్పేసి అని జడ్జి వ్యతిరేకించవచ్చు, మందలించవచ్చు. లేదా జడ్జి మీదే దురుసుగా ప్రవర్తించినప్పుడు జడ్జి బార్ కౌన్సిల్ రాయొచ్చు. ఈ అడ్వకేట్ ఈ ప్రకారంగా దురుసుగా ప్రవర్తించాలని చెప్పి బార్ కౌన్సిల్ రాస్తే విచారణ జరిగి బార్ కౌన్సిల్ యాక్షన్ తీసుకుంటుంది. అలాగే అడ్వకేట్ యొక్క చేష్టలు వ్యక్తిగతమైన ప్రతిష్టకి దెబ్బతీస్తున్నప్పుడు న్యాయమూర్తి గారు ఆమె డైరెక్ట్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు. పోలీస్ కంటే వాడు ఏ వద్దు ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు, చర్య తీసుకోవచ్చు. ఎందుకంటే అడ్వకేట్ అనేటువంటి వ్యక్తి కేసును మాత్రమే వాదించాలి తప్ప కేసు వాదన సమయంలో మతి స్థిమితాన్ని కోల్పోయి జడ్జి మీద కానీ చట్టపరంగా అసభ్యమైన వ్యాఖ్యలు చేయకూడదు. తన అపోజిట్ న్యాయవాది మీద కూడా వ్యక్తిగత దూషణలు చేయకూడదు. ఎంత పెద్దగా మాట్లాడుకోవచ్చు చేయొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు పోకుండా మాత్రమే ఉండాలి తప్ప వ్యక్తిగత దూషణలకు పోయినా కేసు తన యొక్క ఆర్గ్యుమెంట్ పరిధి, అంటే ఏదైతే ఆర్గ్యూ చేస్తున్నాడో వాదిస్తున్నాడో వాదనల పరిధిని మించినట్లయితే జడ్జి గారే మరణించవచ్చు. సార్, ఇప్పుడు LLB చేస్తే లాయర్, ఆ తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత అడ్వకేట్.
ఈ సెక్షన్ బాగానే ఉంది సార్. తర్వాత అసలు జడ్జి కావాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? జడ్జి కావాలంటే గతంలో మెజిస్ట్రేట్ కావాలంటే మెజిస్ట్రేట్ ఎగ్జామ్ రాయాలంటే బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మినిమం 3 years ఉంటే మెజిస్ట్రేట్గా ఎలిజిబుల్ ఉంటుంది. జిల్లా జడ్జి రావాలని చెప్పేసి అంటే మినిమం 7 సంవత్సరాలు లేదు. కానీ కాలానుగుణంగా ఇవాళ లా పాస్ అయినటువంటి అడ్వకేట్ కూడా ఎంబటే మెజిస్ట్రేట్ పోస్ట్ పడితే సర్వీస్ తోటి నిమిత్తం లేకుండా మెజిస్ట్రేట్గా అపాయింట్ ఇస్తుంది, కొత్తగా వచ్చింది. కానీ జిల్లా జడ్జి కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టాట్యూటరీగా మినిమం 7 years ఉండాలి. అది కూడా 7 years అంటే మళ్ళీ అదే 30 సంవత్సరాలు చెప్తున్నారు, కానీ మినిమంగా 30 సంవత్సరాలు తక్కువ ఉన్నటువంటి వాళ్ళని జిల్లా జడ్జిగా సెలక్షన్ చేయట్లా. హైకోర్టు జడ్జి కావాలంటే కూడా అంతే, అది జడ్జెస్ కొలీజియం ఒకటి ఉంటుంది, వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎవరికి అర్హులు ఏందని చెప్పేసి దాన్ని బట్టి ఉంటుంది. మెజిస్ట్రేట్ కావాలంటే మాత్రం గతంలో 3 సంవత్సరాలు అనేది తప్పకుండా న్యాయవాదికి చేయాలి. ఇప్పుడు అవసరం లేదు, పరీక్ష పెట్టినప్పుడు అతనికి అర్హతని పాస్ అయితే మెజిస్ట్రేట్ అవుతారు. క్లయింట్స్ అన్ని మీతో నిజాలు చెప్తారు సార్. ఒకగానొక స్థితిలో ఎట్లుంటుందంటే మీ దగ్గరికి అన్యాయం చేసి రావద్దు, వాళ్ళు అన్యాయం చేసి నాకు న్యాయం కావాలని అన్నప్పుడు మీరు ఎలా స్పందించారు సార్? ఇక్కడ అతను అబద్ధాలు చెప్పి రక్షణ పొందాలా అన్నది కాదు. ఇక్కడ న్యాయవాదికి క్లయింట్కి ఉన్న సంబంధం ఏంటంటే ఒక అవినాభావ సంబంధం. నా దగ్గరికి వచ్చినటువంటి వాడికి న్యాయం చేయడం నా ధర్మం. అది అతను న్యాయం చేశాడా అన్యాయం చేశాడా చంపొచ్చాడని కాదు, నేను నా క్లయింట్ని ఎంతవరకు రక్షిస్తానని చెప్పేస్తున్నటువంటిది తప్ప అతను అబద్ధాలు చెప్పి అబద్ధాలు చేసినా కానీ అతను కేసు తీసుకున్నారు చేశారని చెప్పేసి అన్నది ఇక్కడ విచక్షణ కాదు. న్యాయవాది దగ్గరికి వచ్చినటువంటి వాడు ఎటువంటి వాడైనా సరే అతన్ని రక్షించడం కోసం నేను చేసే పోరాటమే తప్ప ఇక్కడ అన్యాయం గెలిచింది న్యాయం గెలిచింది కాదు. అది విచక్షణ. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష అర్హులు. మీ పరిధిలో తప్పు చేసిన వారికి ఎటువంటి పెద్ద శిక్ష పడింది? సహజంగా అంటే ఈ కోర్టు పరిధి చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఈ కోర్టు 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఇవ్వడానికి లేదు. అదే జిల్లా న్యాయస్థానం అయితే హత్య కేసులు కానీ మానభంగం కేసులు కానీ ఎక్వైట్ కేసులు కానీ ఇటువంటి వాటిల్లో క్యాపిటల్ పనిష్మెంట్ మరణదండన ఉంటుంది, జీవిత ఖైదు ఉంటుంది, 10 సంవత్సరాలు. మన ప్రాంతంలో కూడా చాలా కేసులు ప్రకటన వేదికలు చనిపోయినటువంటి వాళ్ళకి శిక్ష విధించలేదు. కానీ ఇక్కడ జీవిత ఖైదు పడినటువంటి కేసులు మన ప్రాంతంలో కూడా చాలా ఉన్నాయి. హైకోర్టు స్పైకి పోయిన తర్వాత కొన్ని విడుదలైనట్టుగా నాకు తెలిసినాయి. కానీ ఈ ప్రాంతంలో కూడా చాలా కేసులలో జీవిత ఖైదు పడినాయి. ఎందుకంటే మల్లారెడ్డిగూడెం కానీ, కోమలపంట కానీ, తమ్మరపంటపాలెం కానీ, చిలుకూరు కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రకారంగా జరుగుతున్న నేపథ్యంలోనే మేము ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ రోజుల్లో చిలుకూరు మండలంలో బాగా ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఫ్రాక్షన్స్ ఉంటే ఆ 2 గ్రూపులను కూడా మేము సంఘటితం చేసి వాళ్ళ మధ్య మంచి వాతావరణం క్రియేట్ చేసి మర్డర్స్ కేసులను కూడా కాంప్రమైజ్ చేశాం 1990s మా ప్రాంతం. అదేవిధంగా పొనుగోడు కేసులు ఆ రకంగా జడ్జెస్ వాళ్ళందరూ కూడా గ్రామాలకు తరలించేసి 2 గ్రామాల మధ్య 2 వర్గాల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని తీసేయటం వల్ల ఆ కేసులు కొట్టివేయటం కాకుండా దాని తర్వాత ఆ గ్రామాలు కూడా చాలా ప్రశాంతంగా ఇవాళ చిలుకూరులో కానీ, నారాయణపురంలో కానీ, కొనుగోళ్ళలో కానీ ఇవాళ కక్షలు కార్పణ్యాలు మేము లోకదాలకు పెట్టిన తర్వాత ఆ ఊళ్ళో చిన్న చిన్న ఘటనలు వ్యక్తిగతమయ్యే తప్ప రాజకీయ కక్షలు కానీ, హత్యలు కానీ, దోపిడీ కానీ అంతకుముందు ఈ నర్సంగూడెం కానీ, ఈ ప్రాంతం కొనుగోడు, చిలుకూరు, నారాయణపురం ఈ గ్రామాలు మొత్తం కూడా బాగా పార్టీ కక్షలతోటి, ముఠా కక్షలతోటి అసలు విలువెల్లాడిపోయినటువంటి కూడా లేవు. చాలా అంటే లోక్ అదాలత్ రావటం, దాంట్లో జడ్జిలు మమేకం కావటం, 2 వర్గాలను కన్విన్స్ చేయటం, వీటన్నిటి వల్ల అవి మొత్తం ప్యాసివ్ అయిపోయాయి. అలాగే ఈ లీగల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా ఈ మధ్య కోర్టు పెడుతుంది. ఏంటంటే
ఈ న్యాయ సహాయ శిబిరాలను పెడుతున్నాయి. దానిలో భాగంగానే ఈ లోక్ అదాలతుల మీద బాగా ప్రచారం చేయటం, రాజీ మార్గం రాజమార్గం అని బాగా ప్రచారం చేసేసి కక్షల కార్పణ్యాలు పోవడం కోసం చెప్పేసి అన్ని తగాదాలు కోర్టు పరిధిలో రాజీ చేసి చేయడం వల్ల కూడా కొంత ప్రజల్లో గ్రామాల్లో బాగానే మార్పు వచ్చేసింది.